చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఓకే, సమయంలో కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నా. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందాం. అందరి కూడిక మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము రాజుల రెండవ అధ్యాయము జాగ్రత్తగా చదువుతున్నప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. రెండవ అధ్యాయము 19వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడువైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఓకే, చాలు. దేవుడి వాక్య భాగము మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినుట కొరకు ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనటువంటి సందర్భం. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ప్రయాణ మార్గాలలో నుంచి వారు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజాంగం అంతయు ఆయా పరిస్థితుల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వారు దినదినము అభివృద్ధిలోనికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్నప్పుడు బాగా గమనించండి అక్క, ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో, ఎప్పుడైతే జనము విస్తరిస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో కూడా ఏమి జరుగుతుంది? పాపం అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంది. బాగా వినాలి. పాపము ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉన్నప్పటికీ మనుషులలో చెడు ఉద్దేశాలు పెరిగిపోతూ ఉంటాయి. చెడ్డ కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. చెడ్డ వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే చెడ్డ వాటికి అలవాటు పడుతూ ఉంటారో ఆ ప్రాంతాలలో మంచి అనేది కరువైపోతుంది. ఆ ప్రాంతాల్లో మంచికి కనపడదు. ఎందుకంటే ఉండగా చెడు పెరుగుతుంది, మంచి తగ్గిపోతూ ఉంటుంది. చెడు పెరిగి మంచి తగ్గిపోతున్నప్పుడు ప్రజలకు బాధ అనేది ప్రారంభంలో ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో ఎందుకు బాధ ఉంటుందంటే, ప్రారంభంలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అందరూ చెడిపోడు ఒకేసారి. అందరూ ఒక్కసారిగా చెడు అనేది రాదు, కొంచెముగా వస్తుంటది. ఈ ప్రజలలో ప్రారంభంలో చెడిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంటదంటే, రే త్రాగుబోతులు ఉన్నారా, వ్యభిచారులు ఉన్నారా, ధూమపానం చేసే వాళ్ళు ఉన్నారా, ఇదిగో వీళ్ళందరూ కూడా ఇలా అయిపోతున్నప్పటికీ కొన్ని రోజులకు మన ప్రాంతంలో మంచి వాళ్ళు అనేవాళ్ళు కనపడరేమని బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ బాధపడుతున్న వాళ్ళు ఏమవుతారంటే ఆ పరిస్థితులకు అలవాటు పడతారు. అర్థమవుతుందమ్మా? ఆ పరిస్థితులకు అలవాటు పడుతుంటారు. తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలను తల్లిదండ్రులు చూసినప్పుడు ప్రారంభంలో సిగరెట్ తాగిందనుకో, తల్లిదండ్రులు ఏమంటారంటే ఈడు కూడా చెడిపోతున్నాడా, ఇలా చెడిపోతే ఎలాగని వాడిని గద్దిస్తుంటారు, ఖండిస్తుంటారు, వారితో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అయితే బాగా గమనించి ఆలోచించని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఈడు రోజు అదే పని చేస్తుండో ఈ తల్లిదండ్రులకు ఏమవుతామా, అలవాటైపోద్ది. వాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఆల్రెడీ చెడిపోయాడు అనుకుంటాడు. ప్రారంభంలో
కొంచెము తప్పు చేసేటప్పుడు బాధ ఉంటుంది. ఈ తప్పు అనేది ఎక్కువైనప్పుడు అలవాటు పడిపోవటానికి ఇష్టపడతారు. అంతే కదా! భార్యలు కూడా కొత్తలో వివాహం చేసుకున్న తర్వాత భర్త మంచోడని నమ్ముతారు పాపం అందరూ. ఎవరు గూడక వివాహానికి వెళ్ళినప్పుడు అబ్బాయి చెడ్డోడని ఎవరైనా చెబుతారమ్మా? ఎవరు చెప్పరు. ఎందుకంటే చెడ్డోడని చెబితే ఎవరిత్తరు పిల్లల్ని? ఇత్తరా ఎవరన్నా? అమ్మ మీ పిల్లలకేమన్నా అలవాటుందంటే వాళ్ళెలా చెబుతారో తెలుసా? అసలకీడికి బయటకి వెళ్లి కొట్టుకాడికి కూడా పోయి ఏం తెచ్చుకోని చేత కాదని చెప్తారు. బాగా కొట్టు దగ్గర పోయి ఏం తెచ్చుకోని చేత కాదు ఈడికి. అసలకీడికేమి తెలియదు అంత మంచోడంటారు. వాళ్ళకు తెలుసు ఈ రోజుల్లో మంచోళ్ళుండరా. వాళ్ళకు తెలుసు. కానీ ఏమనుకుంటారంటే అడగాలి గాబట్టి అడిగేస్తారంతే. అడగాలి గాబట్టి సంప్రదాయం ప్రకారం అడిగేస్తారు. ఈరోజు సినిమాలు చూడనోళ్ళు లేరు. మందు తాగనోళ్ళు లేరు. సిగరెట్లు తాగనోళ్ళు లేరు. జలసాలు చేయనోళ్ళు లేరు. జూదాలాడినోళ్ళు లేరు. ఏదో ఒక పిచ్చి ఉన్నోళ్ళు ఉంటారు గానీ, జనములేమనుకుంటారంటే అంత అతిగా లేడేమో! అంత అతి అంటే ఎక్కువ చేయడు కాబట్టి ఈడితో నా యొక్క బిడ్డ ప్రశాంతంగా ఉంటుందన్న ఆశతో ఉంటుంటారు. కాబట్టి భార్య కొత్తగా వివాహం జరిగిన తర్వాత భర్త ఏం చేస్తుంటాడంటే తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. అంటే తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించడం అంటే మీకు అర్థమవుద్దో కాదు గానీ, వాడు తప్పులకు అలవాటు పడ్డోడు చేయకుండా ఉండటానికి ప్రయత్నించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. వాడు రోజు తాగేవాడనుకో, ఆ తాగునప్పుడు ఇంటిలోనికొచ్చినప్పుడు నేను తాగానని తెలియకుండా ఉండటానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటాడో. ఏ వాడు సినిమాలు ఏదన్నా జూదాలు ఆడేవాడనుకో, ఆ జూదం ఆడి ఇంటికొచ్చిన తర్వాత నేను ఆడలేదని చెప్పడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క భార్య ఎప్పుడు కూడా ఒక సహదాసురాలు కాబట్టి ప్రారంభంలో ఏమనిపిత్తదంటే, "ఏంది నీకు ఇది సిగరెట్ అలవాటుందంటే" "ఏం అలవాటు లేదు. ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత ఒక్కసారి తాగుతానంటాడు." ఎప్పుడైనా అన్నం తిన్నప్పుడు చికెన్ గాని, మటన్ గాని తిన్నప్పుడు నోరు కొద్దిగా బాగుండదు కాబట్టి, ఆ యొక్క కిళ్ళి గాని, లేకపోతే సిగరెట్ గాని, పొగాకు గాని అట్లా యేసుకుంటాను. నాకు పెద్ద అలవాటేం లేదు. అసలదేం లేదంటారు. ఇప్పుడు ఈళ్ళేమనుకుంటారంటే, ఓకే. ఇలాంటి చికెను గాని, మటన్ గాని తిన్నప్పుడు అలాంటి కోసం ఏదో చేసుకుంటారేమో అనుకోని, ఇలా అయినప్పుడు ఈడు ఏం చేస్తాడంటే, మొట్టమొదట ఒకటి తెలిసిపోయింది కాబట్టి, ఇది కంటిన్యూ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుద్ది, అప్ ఎప్పుడైనా తాగేటువంటి సిగరెట్ తాగేవాడు ఇప్పుడు రోజుకు కట్ట బీడీలు తాగుతుంటే ఆమెకు అలవాటయిపోయింది. తాగుతున్నాడులే అని. తర్వాత ఒక్కొక్కటి బయట పడినప్పుడు అలవాటు పడతారు గానీ మానిపియటానికి ఇష్టపడలేరు. ఎందుకంటే మానుకోరు గదా మనం చెబితే. మానుకుంటరా? అలవాటు పడిపోయారు. ఇలా ఆ సమాజం గూడా ఏమైపోతుందంటే చెడుకు అలవాటు పడిపోయింది. ఈ చెడుకు అలవాటు పడిపోయిన ఈ సమాజంలో ఎవరైనా మంచివాడు కనపడతారేమో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చెడుకు అలవాటు పడిపోయిన సమాజంలో మంచి వాళ్ళు ఎక్కడైనా కనపడుతారేమో ఎదురు చూస్తున్నప్పుడు మంచి వాళ్ళు అనేవాళ్ళు కరువైపోయారు సమాజంలో. అదే విధముగా ఈ యొక్క ప్రదేశంలోనికి ఇక్కడికొచ్చి చూసినప్పుడు ఆ పద్ధతులను బట్టి చూసినప్పుడు మంచి అనేది కనుమరుగైపోయింది. అందరూ చెడిపోయిన వాళ్ళే ఉంటారు. ఎక్కువ శాతం చెడిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇలాంటి చెడిపోయినటువంటి పరిస్థితులు బట్టి, ఇలాంటి చెడిపోయినటువంటి స్థితిగతులను బట్టి చూసినప్పుడు ఈ యొక్క మనుషులందరూ చెడిపోయి నాశనం అయిపోయినప్పుడు ఈ చెడిపోయినటువంటి వాళ్ళను బాగు చేయటానికి ఎవరు తీర్మానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఎవరైనా తీసుకుంటారా? ఎవరికంత అవకాశం ఎవరికుందక్క ఈ రోజులలో? ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఈరోజు పని లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరి బాటలలో వాళ్ళు బిజీ అయిపోయారు. పక్కన వాడి గురించి పట్టించుకోవటానికి గూడా ఇష్టం లేని రోజుల్లో ఉన్నాం. ఒక నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చెప్పాలంటే, మీరు ఉదయాన్నే లేసి మీ పొలంలోనికి పనికి పోతున్నప్పుడు, సహజంగా ఎళ్ళిపోతున్నప్పుడు ఇంపార్టెంట్‌గా అంటే తొందరగా ఎళ్ళిపోతున్నప్పుడు, అక్కడ ఎవరికైనా బైక్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, చూసి గూడా చూడనట్టు ఎళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాడిని చూసుంటే ఎట్టా నా పని ఆగిపోద్దేమో, చూడనట్టు పోతే ఎనకూరు ఒకళ్ళొత్తారులే చూస్తారులే అని ఎళ్ళిపోయే రోజుల్లో ఉన్నాం. అంటే మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది మనుషుల్లో. మానవత్వం అనేది మనుషుల్లో కనుమరుగైపోయింది. పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. అలాగనే ఈ ప్రాంతాలలో గూడక చెడు అనేది ఎక్కువైపోయింది. చెడు అనేది ఎక్కువైపోయినప్పుడు మనుషులు పట్టించుకోవటం లేదు. తోటి వాళ్ళు పట్టించుకోలేనప్పుడు ఇప్పుడెవరు పట్టించుకోవాలి? ఆమేన్. ఎవరు పట్టించుకోవాలక్క? దేవుడు పట్టించుకోవాలి. అందుకే దేవుడు పట్టించుకొని ఆ ప్రాంతంలోనికి ఏలీయాను పంపించాడు. ఆమేన్.
దేవుడు పట్టించుకున్నప్పుడు ఎలా ఉంటదంటే, ఆ ప్రాంతం అంతా అనుకుంటది. అసలిక్కడ ఏమీ లేదు. మొత్తం చెడిపోయిన వాళ్ళే ఉన్నారు. మొత్తం పాపం చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇష్టానుసారంగా నడుచుకునే వాళ్ళున్నారు. ఇక్కడ మనకేమీ జరగదులనుకుంటే, ఎక్కడో ఒక ప్రాంతం నుంచి ఏలీయాను లేవనెత్తి తీసుకొస్తాడు. ఎక్కడో ఒక ప్రాంతం నుంచి వేరే దేవుని సేవకుడిని తీసుకొచ్చి ప్రాంతానికి తీసుకొస్తాడు. అప్పుడు అనుకుంటారు, ఇదేంది కొత్తగా ఉన్నదంటే, కొత్త గాదు. ఈళ్ళందరూ ఏమైపోయారు దీనికి? ఏమైపోయారు దీనికి? దీనికి ఈళ్ళందరూ గూడా ఒక పాతబడిపోయారు. ఇదంతా పాత జీవితం ఏంది? అబద్ధాలు ఆడుకొని ఉండటము, దొంగతనం చేయకుండా ఉండటము, పక్కనోళ్ళతో ప్రేమతో మాట్లాడటము, అన్నాదమ్ముళ్ళు తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండటము, అందరూ నవ్వుకోవటము, మంచిగా ఉండటము, తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు చూసి భయపడటం ఇది పాత పద్ధతి. ఇప్పుడు అందరూ ఏమైపోయారు? గడిమీరిపోయారు కాబట్టి ఎవరు గూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ నాన్న వస్తున్నారా సిగరెట్ తాగాకంటే, మా నాన్న గూడా మందు తాగుతున్నాడులే. అంటే గడిమీరిపోయారు. ఈయన్ని ఎవరు అనటానికి లేదింకా. ఇప్పుడు ఏం చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏందంటే, ఈ తల్లిదండ్రులు గూడా ఒకవేళ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా, వాళ్ళను తెలియనట్టుగా ఈళ్ళు నటిస్తూ ఉన్నారింక. ఎక్కడ తెలుసనుకుంటే బాగుండదు కాబట్టి, మాకు తెలియనట్టుగా ఉన్నట్టు ఉంటున్నారు. పెద్దోళ్ళన్నట్టుగా ఏ రోజైనా బయట పడదా? ఖచ్చితంగా బయట పడుద్ది. కాబట్టి ఆళ్ళందరికి తెలియనట్టుగా ఉన్నారు. కానీ అందరికీ తెలుసు. సమాజంలో ఏమంటారంటే, "అమ్మా! నీ కుమారుడు సిగరెట్ తాగుతున్నాడంటే, నా కొడుకు సిగరెటే తాగుతున్నాడు. నీ కొడుకు మందు తాగుతున్నాడు" అంటున్నారు. అంటే ఇంక ఇప్పుడు ఈళ్ళు పోయి చెప్పటంలా. చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ కొడుకు గురించి చెబితే నా కొడుకు బతుకు బయట పెడుతున్నారని ఈళ్ళందరితో నాకెందుకని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నటువంటి సందర్భంలో దేవుడు తన ప్రవక్తను లేవనెత్తి పంపిస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది చాలా చోట్ల అనుకోవచ్చు. అసలు ఎందుకు మా ఊర్లో ఇంత సువార్త జరుగుతుంది? మా ప్రాంతంలో ఎందుకు ఇంతగా వాక్యం చెప్తున్నారు? ఎందుకు ఈ మాటలు మాకేం అవసరం అనుకుంటే, నువ్వనుకుంటే, నేననుకుంటే, మనం అనుకుంటే జరగలా. దేవుడు అనుకున్నాడు కాబట్టి, ఈ ప్రాంతాలను ప్రేమించాడు కాబట్టి, అక్కడ తన సేవకులను పంపించాడు. దేవుడు పంపియాలనుకున్నాడు. అందుకని అప్పటి వరకు ఏలియా గురించి మాట్లాడతారా? అహాబు యొక్క పరిస్థితి ఎలా ఉందమ్మా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు తీయొద్దు, చదవొద్దు. ఆ చరిత్ర నేను తర్వాత మీకు చెప్తాను ఒక రోజు. కాబట్టి ఏమైంది? అప్పటికి పాపం ఏమైపోయింది? అహాబు తన భార్య అయినటువంటి యెజెబెలుని చేసుకున్నారు. వాళ్ళ ఇద్దరి వల్ల పాపం ఏమైపోయింది? విచ్చలవిడైపోయింది. పాపం విచ్చలవిడైపోయిన వల్ల ఆ ప్రాంతంలో మంచి కనపడట్లేదు. అక్రమము, అన్యాయము, మోసాలు, విగ్రహారాధన లేనిపోనివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనుషులు ఎవరు కూడా మంచి గురించి ఆలోచించే వాళ్ళు లేనప్పుడు, అప్పుడు లేవనెత్తాడమ్మా ఎవరిని? ఏలియాను లేవనెత్తి పంపించాడు. నువ్వు అక్కడికెళ్ళాలి అంతే. నువ్వు ఆ ప్రాంతానికెళ్ళాలంతే. అక్కడ ఎవరైనా దేవుని గురించి మాట్లాడతానంటే చంపేస్తున్నారు. ఎవరైనా యెహోవా గురించి మాట్లాడుతున్నానంటే నరికేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో యెజెబెలు యెహోవా ప్రవక్తలందరిని చంపిస్తున్న రోజుల్లో పైకి లేసొచ్చిన వాడు ఏలీయా. ఆ ఏలీయా యొక్క పరిస్థితిని బట్టి ఆ చరిత్ర కాదు గానీ, ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి దేవుడు పంపించాడు గనుక అతడేం చేయగలిగాడు? ధైర్యంతో మాట్లాడగలిగాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు. ధైర్యంతో అందరూ మాట్లాడరక్క. దేవుడు పంపించిన వాళ్ళే ధైర్యంతో మాట్లాడతారంతే. మీరనొచ్చు అందరెందుకు మాట్లాడరంటే, అందరూ మాట్లాడాలంటే వాళ్ళు భయపడతారు. కానీ ఏలియా ఏమన్నాడు తెలుసా? మీ అందరికి తెలుసు గదా! శపథం చేశాడు ఏలియా. ఎలాంటి శపథం చేశాడో తెలుసా? బయలు ఒకవేళ దేవుడైతే అదిగో ఈ యొక్క అగ్నిని కురిపించి ఈ యొక్క బలిని కాల్చేయమని చెప్పు. లేదు యెహోవా దేవుడైతే ఇలా చేస్తానని ప్రవక్తగా ఉండి శపథం చేయగలిగాడు. కాబట్టి ఆ ఏలియా ఇప్పుడు అదంతా కాదు గాని, ఆ ఏలియా ఇదిగో ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఎందుకు ఆ ప్రాంతానికి రప్పించాడు ఏలియాని దేవుడు? చెప్పండి ఎందుకు రప్పించాడు? ఒకటే ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు. అది. ప్రేమించాడనేది దేవుడు ఆ ప్రాంతాన్ని కాదు. దేవుడు లోకాన్ని అంతా ప్రేమించాడు. లోకమంతా దేవుడు ప్రేమించాడు. కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు గమనించి ఆలోచించండి. ఒక తల్లికి 10 మంది బిడ్డలున్నారనుకుందాం. 10 మంది బిడ్డలున్న తల్లి ప్రేమిస్తదా ప్రేమియదా? ప్రేమిస్తదా ప్రేమియదా చెప్పండి? ప్రేమిస్తది. నిజంగా చెప్తున్నాను ప్రేమిస్తది. 10 మందిని ప్రేమిస్తది. మరి ఎవరి మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపెట్టుద్ది? కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నోడికి ఒక చెయ్యి అందిస్తుంటది. ఏందమ్మా సంపాదించిన డబ్బులు మొత్తం వాడికే ఇస్తున్నావు, మూడో వాడికి ఇస్తున్నావు అంటే, రేయ్!
నీవు బాగున్నావు, మీ అన్న బాగున్నాడు, ఆ చిన్నోడు బాగున్నాడు, ఆ నాలుగో వాడు బాగున్నాడు, మూడో వాడేరా కొద్దిగా వెనకబడిపోతున్నాడు. నేనన్నా చెయ్యందిత్తే ముందుకొత్తాడేమో. అర్థమైపోయిందా? చెయ్యందిచ్చేది దేనికంటే వాడిని కూడా ముందుకు తీసుకురావాలనే గాని ఈళ్ళకంటే వాడి మీద ప్రేమ ఎక్కువుందని గాదు. మనమేమనుకుంటామంటే వాడి మీద ప్రేమ ఎక్కువుంది కాబట్టి వాడినే చూసుకుంటుందంట. ఎవరు చెప్పిర్రు? నువ్వు బాగున్నావు. ఇక నీకు చెయ్యి ఇయ్యకపోయినా పర్వాలేదు. లోపలున్నోడికి చెయ్యిచ్చి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఇద్దరూ పైనుంటే తల్లికి సంతోషమే గదా! అదే విధంగా దేవుడు గూడా ఏం చేస్తున్నాడంటే ఈ పట్టణానికి ఏలీయాని ఎందుకు పంపించాడంటే అక్కడ రాయబడింది ఏం రాయబడిందంటే అక్కడ చూడండి. అతడు త్రోవన పోవుచుండగా సారీ 19 వచనమమ్మ. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడివైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. ఆమేన్. అంటే పట్టణము చూడటానికి బాగుంది గాని ఆ పట్టణములో ఎక్కడ గూడక నీళ్లను తోడితే మంచి నీళ్లు రావంట. నీళ్లు మంచివి కాకపోతే ఉపయోగం ఏమన్నా ఉంటదా? ఎందుకని? ఎందుకనక్క చెప్పండి? తాగటానికి పనికిరావు. తాగటానికి పనికిరాకపోతే ఏం చేస్తామమ్మ? ఫిల్టర్ నీళ్ళు కొనుక్కోవట్లెక్క. ఆ రోజుల్లో కూడా పక్క నుంచి నీళ్ళు తెప్పించుకున్నాం. మరి నీళ్ళెందుకు ఉపయోగం? పంటలు పండటల. నీళ్ళను చూసినప్పుడు ఆ నీళ్ళు ఆ ఏరియాలో పంటలకు పట్టినప్పుడు ఫలాలు పండవలసిన ఏంటి ఆ యొక్క చెట్లు ఫలాలు రాలిపోతున్నాయంట. ఆ యొక్క పరిస్థితిలో పచ్చగా ఉన్నటువంటి ఆ యొక్క పొలాలలో ఈ నీళ్లు పోయి తడవగానే అదంతా కూడా ఎండిపోతుందంట. అయ్యా నువ్వు చూసినట్టుగా ఈ యొక్క ప్రాంతం రమ్యముగా అంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నారు కానీ నీళ్లు మంచివి కావు. ఏవి మంచివి కాదు? నీళ్లు మంచివి కాదు. నీళ్లు ఎందుకు ప్రాముఖ్యమని చెప్తున్నానంటే, ఒక ప్రదేశం బాగున్నదంటే అక్కడ నీళ్లు మంచివై ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతానికి ఏలియాని ఎందుకు పంపించాడంటే, ఈ ప్రాంతము చెడిపోయి ఉన్నది. ఈ ప్రాంతం పేరు ఏమని చెప్పబడిందంటే బైబిల్ గ్రంథంలో యెరికో. శపితమైన పట్టణం ఇది. ఎవరు శపించాడమ్మా? ఎవరు శపించాడు? దేవుడు శపించాడు. ఇక్కడ మీకు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు ఎవరొచ్చారు ఇక్కడికి? ఏ? రాజుల 2వ గ్రంథంలో నుంచి ఎవరమ్మ ఇక్కడ మీరు మాట్లాడుతుంది ఎవరి గురించి ఆయన? ఎలీషా ఉన్నాడా? ఇక్కడ ఏలియా ఉన్నాడా? 19వ వచనంలో ఎలీషానా? 22 వచనం ఏమంటున్నారు అక్కడ చూడండి. చదవండి. కాబట్టి నేటి వరకు ఆ ఆ ఓకే. సారీ. కాబట్టి ఇక్కడ ఏలియాను లేవనెత్తిన తర్వాత బాగానండి. ఏలియాను తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలోనికి మళ్ళా ఎవరు కావాలనుకున్నారు? దేవుడు అహాబు కాలం అయిపోయిన తర్వాత ఏలియాను తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలోనికి ఎవరు కావాలనుకున్నారంటే ఒక ప్రవక్త కావాలి. అందుకని ఏలియా చేతుల కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు ఏమని రాయబడింది? ఎలీషా. ఇప్పుడు అక్కడ ఏలియాను లేవనెత్తిన దేవుడు ఈ ప్రాంతానికి ఎలీషాను పంపేయటానికి కారణం ఏందంటే ఆ ప్రాంతం చెడిపోయినప్పుడు ఆహాబు కాలములో ఆ ప్రదేశంలోనికి ఎవరిని పంపించాడు? ఏలియాను పంపించాడు. ఈ ప్రదేశంలోనికి ఎలీషాను పంపించాడు. ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాడు? నా ఏలిన వాడా ఈ పట్టణం చూడటానికి బాగున్నది. ఈ పట్టణం చూడటానికి బాగున్నది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఈ పట్టణము ఎప్పుడైతే బాగున్నదనుకుంటున్నారో ఆ పట్టణములో ఉన్న పరిస్థితులు మనకు అర్థం కావాలి. ఏలియాను పంపించినప్పుడు ఆ యొక్క దేశం ఎలా ఉందమ్మా? ఆహాబు ఉన్నటువంటి దేశం ఎలా ఉంది? ఆహాబు ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రదేశం ఎలా ఉందంట? మీకు అందరికీ తెలుసు. యెజెబెలు ఆహాబు ఏలుతున్నప్పుడు అక్కడ అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఏ కరువు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు. మరి ఎప్పుడు కరువు ప్రారంభమైంది? ఎప్పుడు కరువు ప్రారంభమైంది చెప్పండి?
ఏలియా వచ్చి చెప్పాడు, ఇదిగో ఆహాబు నీ పాపం పండిపోయింది, నువ్వు చేసిన పాపముల వల్ల ఈ దేశంలో 3.5 సంవత్సరములు వర్షమైనను మంచైనను ఏదైనను పడదు. ఎందుకు చెప్పించాడంటే మనుషులకు అదే పాపములు ఉంటే వాళ్ళు పాపములు చేయటానికి అలవాటు పడ్డారు. ఏందిరా ఈ సంవత్సరం వర్షాలు పడలేదంటే మనుషులు ఏమైపోయారంటే అప్పుడు, ఇదిగో దేవుడు కాలాన్ని మార్చేశాడు, 2 సంవత్సరాలు బాగా పండితే 4 సంవత్సరాలు పండదు, అలవాటు పడిపోయారు నేను అనుకోవటానికి. కానీ ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పాలి వీళ్ళకు? ఇది మీరు చేసిన పాపముల వల్లే ఇలా జరుగుతుందని ఎవరు చెప్పాలి? దేవుడు తన ప్రవక్తను పంపిస్తే చెప్తారు, లేకపోతే ఎవరు చెప్పగలడు? కాబట్టి అక్కడ ఆహాబు దగ్గరికి ఏలియాను పంపించిన దేవుడు ఈ ప్రాంతానికి ఈ ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తకు వచ్చినమ్మంటే ఆ ప్రవక్తతో వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే బాగానండి. ఏలియా దగ్గర పని చేసేవాడే ఎలీషా. ఏలియా కింద ఉన్నటువంటి శిష్యుడు ఎలీషా. ఈ ప్రాంతంలోనికి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో ఈ పట్టణము చూడటానికి బాగా ఉన్నది, ఈ పట్టణము చూడటానికి బాగున్నది, ఇందులో నీళ్లు మంచివి కాదు అన్నాడు. బాగానండి, ఇందులో నీళ్లు మంచివి కాదన్నాడు. ఇప్పుడు అక్కడ ఆహాబు దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ బాగున్నారు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు మంచివి కాదు. పరిస్థితులు మంచివి కాదు. ఏం పరిస్థితులు మంచివి కాని పరిస్థితులు అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుందమ్మా చెప్పండి, మీకు తెలిస్తే. మీకు తెలిసిందే కదా చరిత్ర. ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఆహాబు కాలము, ఇక్కడ ఏలియా ఎలీషా గురించి మీరు మాట్లాడుతున్నాను. ప్రవక్తను దేవుడు ఎప్పుడు పంపిస్తాడు ఒక ప్రాంతానికి అనే దాని గురించి చెప్పాలి ఈ రోజు మీకు నేను. మీరు అనుకుంటున్నారు, ఇదిగో ఈ ప్రాంతానికి సువార్త పోదాం, అక్కడ సువార్త లేదు, ఇక్కడ పోదాం అంటే మనం అనుకుంటే జరగదు. దేవుడు అక్కడ సువార్త అవసరమైతే ఆయనే పంపిస్తాడు. మనం అనుకుంటాం, చాలా ఆశలు ఉంటాయి మనకు కూడా, అక్కడ ఊరు ప్రార్థన పోవట్లేదు బ్రదరు, అక్కడ పోయి వాక్యం చేస్తే బాగుండు, ఇక్కడ పోయి వాక్యం చేస్తే బాగుండు, ఇక్కడ వాక్యం చేస్తే మనం అనుకుంటేది కాదు. అక్కడ నీ అవసరం ఉందని దేవుడికి తెలిస్తే అప్పుడు నిన్ను అక్కడ పంపిస్తాడు. అప్పుడు దేవుడు పంపించినప్పుడు, ఆయన పని జరిగినప్పుడు ఆయనే ఆ ప్రాంతాన్ని బాగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. అక్కడ ఏలియా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆహాబు యొక్క గర్వమును అణిచి యెజెబెలు యొక్క పరిస్థితిని మార్చి అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనికి యొక్క ప్రవక్త రాగానే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ పట్టణం మంచిదే. పట్టణము అంటే ఎలా మంచిది? అక్కడ చదవండి, ఎలా మంచిది అంటున్నారా? అంటే చూడటానికి ఇది మంచిది. చూడటానికి మంచిదంటే ఇంకా చెప్పాలి, మీరు బాగా ఆలోచించండి. చూడటానికి మంచిదంటే ఓకే, మీరు అన్నయ్య కరెక్ట్ కాదన్నట్టు. చూడటానికి మంచిదంటే మీకు అర్థం కావడానికి చెప్తాను, మనకు అర్థం కావాలి కాబట్టి మన భాషలో చెప్తున్నాను. కొంతమంది దగ్గర పోయినప్పుడు శుభ్రంగా ఉంటారు, మంచిగా కొత్త బట్టలు కట్టుకుంటారు, బాగుంటారు, టిప్ టాప్ ఉంటారు, అన్ని బాగుంటాయి. అబ్బో నీకేం బాగానే ఉన్నావు కదా అంటారు. మనం అనుకుంటాం బాగానే ఉన్నావు కదా అంటారు. వాళ్ళ చరిత్ర పోయి అడిగితే ఒంటి నిండా జబ్బులే. కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, గుండెల నొప్పి, తలకాయ నొప్పి, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఏంది ఏ రోజు కూడా కుశ్యాలుగా ఉండవంటే మనిషి బాగానే ఉన్నది కానీ లోపల జబ్బులున్నాయి. అలాగే ఈ పట్టణం చూడటానికి బాగుంది కానీ లోపల ఉన్న పరిస్థితులు మంచివి కాదు. ఎందుకంటే దానిలో నుంచి ఏది వచ్చినా పంటలు పండటం లేదు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ యవన కాలంలో ఉన్న వాళ్ళు ఆ నీళ్లు తాగటం వల్ల వాళ్ళు బలహీనులైపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము, ఒక 10, 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితము నల్గొండ ప్రదేశం అనేది ఒకటి ఉండేది. ఆ నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగటం వలన అనేక మందికి ఏమవుతుంటే ఎముకల బలహీనత వచ్చేసి బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కుంటి వాళ్ళు గాను, వాళ్ళ యొక్క కొన్ని అవయవాలు చెడిపోయినట్టుగాను జరుగుతూ ఉంటుంది. అలాగా తర్వాత వాటర్ క్లీన్ చేసి ఆ నీళ్లు మంచివి తయారు చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ బాగుంటూ ఉంది. కాబట్టి అదే విధంగా నీళ్లు మంచివి కావు కాబట్టి ఆ ప్రాంతంలో ఏ పంటలేసినా పండటం లేదు. ఆ ప్రాంతంలో ఏది మంచిగా ఫలాలు పండించాలన్నా పండటం లేదు. ఫలములు పండని పట్టణము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పంటల పండని ప్రాంతం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఇదే చెప్తున్నారు. వాళ్ళ సమస్య ఏదో చెప్పారు వచ్చి. ఏంది సమస్య అంటే మా పట్టణం ఏదో శాపానికి గురైందయ్యా.
మా పట్టణంలో శాపం ఉంది ఉందయ్యా. ఎందుకంటే ఏలినవాడా, మా పట్టణంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా మంచిగా జరిగింది ఏమీ లేదు అనగానే వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో ఈ పట్టణమును ఉన్నటువంటి ఆ నీటిని బాగు చేయటానికి దేవుడు నన్ను పంపించాడు. ఆమేన్. ఏటిని బాగు చేయటానికి? నీటిని బాగు చేయటానికి. దేన్ని బాగు చేయాలి? నీళ్లు బాగు చేయాలి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయమ్మా? లోపలున్నాయి. బయట కనపడవయ్యి. బయట కనపడితే బాగుండు. అదే విధముగా మీరు బాగా గమనించి ఆలోచిస్తే లూకా సువార్తలోనికి ఒకసారి వద్దాం. లూకా సువార్త. త్వరగా చదువుకుందాం. త్వరగా ముగిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. తీయండమ్మా. 19వ అధ్యాయం. 1వ వచనాన్ని నిదానంగా చదువుకుంటూ వద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇప్పుడు ఎవరైనా సంచరించిన ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆయన సంచరించుచు యాడికి పోయాడు ఇప్పుడు? యెరికో పట్టణానికి పోయాడు. యెరికో పట్టణానికి యేసు ప్రభువారు పోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడికి మనం రావాల్సిన అవసరం ఏముందని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మనము? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీకేం పని బాట్లేదని అడిగితే ఏం చెప్తారమ్మా? ఈ ప్రాంతంలో దేవునికి కొంతమంది ప్రజలున్నారు. వాళ్లకు తన గురించి తెలియచేయమని దేవుడు పంపించాడు కాబట్టి వచ్చాము. అంతే, ఇంకేం లేదు. కాబట్టి అక్కడికి యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య. ఎవరు? జక్కయ్య. మీ అందరికీ తెలిసిన ఆయన. తెలియని ఆయన ఎవరు లేరు. జక్కయ్య అని ఉన్నాడు. ఈ జక్కయ్య పరిస్థితి ఎలాంటిదంటే చూడండి, చదవండి. సుంకపు గుత్తాదారుడును ధనవంతుడినైన జక్కయ్య ఆ ఉమ్, ఆ ఆ ఆ ఆ ఓకే. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. జక్కయ్య నిలువబడి, బాగా నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. బాగానండి. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల, నేను ఎవనికైనను అన్యాయము చేసిన ఎడల అన్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్య అన్యాయం చేశాడా చేయలేదా? బాగానాలి. జక్కయ్య అన్యాయం చేశాడా చేయలేదా? ఏం అన్యాయం చేశాడు ఆయన? బాగా ఆలోచించండి. ఈయన ఏం అన్యాయం చేశాడు? ఆయన గురించి మీ అందరికి తెలుసు. చాలా సార్లు నాకు తెలిసి మీరు బైబిల్ ఎరిగిన తర్వాత ఎన్నో సార్లు విన్నారు ఈ కథ. ఇని అప్పుడప్పుడు నవ్వుకుంటూ కూడా చెప్పుకున్నారు ఈ కథ. అసలు ఏమి అన్యాయం చేశాడు జక్కయ్య? ఎందుక పన్ను వసూలు చేసేటప్పుడు 100 అయితే 200 వసూలు చేశాడు. ఆమేన్. అతడేమి చేసేది తప్పని అతనికి తప్ప అందరికి తెలుసు. అర్థమవుతుందమ్మా? అతనికి తప్ప అందరికి తెలుసు. ఇప్పుడు ఇతను చేసిన తప్పేంది? అతడు ఉద్యోగం అతడు చేస్తున్నాడు. వడ్డీ గిడ్డి కాదు అక్కడ ఆయన చేసింది. మీరు వేరేది అనుకుంటున్నారేమో, చాలా మంది అలా ఊహించుకుంటున్నారేమో. అది కాదు, కరెక్ట్ చదవాలి బైబిల్ మీరు. అతడు సుంకపు గుత్తాదారు, అంటే సుంకము వసూలు చేసేవాడు. సుంకం వసూలు చేయడం అంటే ఇంటి పన్ను, బోరు పన్ను, అప్పుడప్పుడు మీకు పన్నులు వసూలు చేస్తుంటారు కదా. ఇప్పుడు మన పల్లెటూరులో కూడా వచ్చాయి, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఇంటి పన్ను కట్టాలంట. ఇంటి పన్ను కట్టాలంటే మనం పోయి ఏమంటాం, ఎంత కట్టాలనంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినప్పుడు అయితే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అంటారు. మనకు అవసరం అయిపోతే 500 కట్టమంటారు, లేకపోతే 2000 కట్టమంటారు. 2000 వచ్చిందిగా అంటే కట్టాలి సార్, అవసరం ఏముంది, మమ్మల్ని ఏం చేయమంటారు, పైనుంచి గవర్నమెంట్ ఫోర్స్ అంటారు. కాబట్టి ఇలాంటి వ్యాపారం ఉద్యోగం చేసేటువంటి జక్కయ్య ఏం చేశాడంటే 5 రూపాయల పన్ను అయితే 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఏంటంటమ్మా? 5 రూపాయల పన్ను అయితే 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 10 రూపాయలు పన్ను వసూలు చేస్తుంటే ఇప్పుడు తీసుకుంటున్న జక్కయ్యకి ఎట్టుంటుంది? బాగుంటది కదా. బాగుంటుందా లేకపోతే బాధ ఉంటుందా? బాగానే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే, నేనేమన్నా మీ కాడ ఉడ్డమాసంగా ఏమన్నా తీసుకుంటున్నారా? మీరు కట్టాల్సిందే తీసుకుంటున్నారా? కావాలంటే అధికారులను అడగండి, నాదేముందిరా, అంతా వాళ్ళదేరా, వాళ్ళు ఎంత చెబితే అంత తీసుకుంటున్నాను ఈయన అంటున్నాడు. ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది?
ఆమేన్. ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటదక్క? బాధ ఉంటది. తీసుకునేవాడికి కాదు బాధ ఇక్కడ. ఇచ్చేవాడికి బాధ. ఇప్పుడు ఇచ్చేవాడికి బాధ అయింది. ఈ బాధ రోజు రోజుకి ఏమైపోతుంది ఆళ్ళల్లో? ఎక్కువైపోతుంది. కోపమొస్తుంది, ఉద్రేకమొస్తుంది, ఆవేశమొస్తుంది. ఏం చేయగలరు? ఏమన్నా చేయగలరమ్మా? చేత్తే ఏమవుద్ది? చేత్తే ఏం చేత్తాడు? ఈసారి "ఏం జక్క 200 వసూలు చేసినవు. ఇది కరెక్ట్ గాదు. ఇదిగో కావాలంటే నేను అక్కడ పోయి కలెక్టర్ కాడికి పోయి అర్జీ పెడతాను" అది ఇది అంటే, ఈసారి నెలలో 500 అంటాడు. అడ్డం తిరిగింది. అప్పుడే మనం అంటాం. ఎవరన్నా గ్రామంలో ఏదన్నా జరిగిందనుకో, పోయి ఎదిరించమంటే, ఎదిరిస్తే తవరకు నన్నే తప్పుడోడిని చేత్తారు. నాకెందుకని ఎళ్ళిపోతుంటారు. మాట్లాడితే తప్పుడోడిని చేత్తారు కాబట్టి నాకెందుకని అందరి నలుగురితో నారాయణ ఎళ్ళిపోతారు. అయితే ఈళ్ళు గూడా అలాగనే ఉండరు గానీ, లోపల మాత్రము వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము, ఆ సొమ్ము మొత్తం తీసుకొచ్చి ఈళ్ళకియ్యాలన్నప్పుడు ఇచ్చే ప్రతిసారి దుఃఖముతో, బాధతో, ఆవేదనతో మా యొక్క బిడ్డల యొక్క దగ్గరది, మా భార్యలది, మా కడుపు కొట్టి ఈయన్ని మేపుతున్నామని బాధపడుతూ మొరపెట్టారు. ఏందమ్మా? మొరపెట్టారు. ఇప్పుడు ఈ మొర ఎక్కడికి పోయిందంట? ఆమేన్. ఆదికాండంలో మీకు తెలుసు కదా! సొదొమ, గొమొర్రాల గురించి. ఏం రాయబడిందో చదవండి ఒకసారి ఆ సందర్భం తీయమ్మా. సొదొమ, గొమొర్రా ముందు పట్టణంల గురించి ఒక మాట. ఆదికాండం నాకు కూడా తెలీదమ్మా. నేను తీయాలి. సందర్భం గుర్తుంటది కానీ వచనాలు కరెక్ట్ గుర్తుండాలంటే కష్టం. అందుకని నేను కూడా బైబిల్ తీసేటప్పుడు మీకు ఏదేదో ప్రిపేర్ అయ్యి చెప్పాలని నేను ఎప్పుడు అనుకోను. ఇక్కడికొచ్చిన తర్వాత దేవుడు మనం గురించి చదువుతా ఉంటాను బైబిలు. ఎదుస్తది. 18, 20 మరియు యెహోవా చూడండి 18, 20 చదవండి. యెహోవా సొదొమ, గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని యెడల నేను తెలుసుకొందుననెను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్రహాంతో మాట్లాడుతున్నారు. అసలు సందర్భాలు మీకు అర్థం కావాలి. ఏమనుకుంటున్నారంటే అక్కడ సందర్భం చెప్తున్న పైన వాళ్ళు అబ్రహాం దగ్గర పైన వాళ్ళు మాట్లాడమన్నారంటే, ఇదిగో నేను దిగిపోతానన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగొస్తానన్నాడు? పరలోకం నుంచి వస్తానన్నాడమ్మా. పరలోకం నుంచి దిగొస్తాడట. ఎక్కడికి? సొదొమ, గొమొర్రాకి. ఎందుకు దిగొస్తాడు? దిగి రావాల్సిన అవసరం ఏముంది? బాగా ఆలోచించండి. దిగి రావాల్సిన అవసరం ఏముంది? దిగి రావటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఆ ప్రాంతంలో ఎవరున్నారమ్మా? లోతు ఉన్నాడు. మీ అందరికి తెలుసు కదా! ఆ ప్రాంతంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఏం చేస్తున్నాడు? ఆ! పేతురు పేతురు రాసిన రెండో పత్రిక. సారీ కరెక్ట్ గుర్తు. అదే మీరు వాక్యం ఎందుకు చెప్పలేరు? మీకు అన్ని గుర్తుంటే కరెక్ట్‌గానే అయ్యే చెప్తారు. అదే వాక్యం అంటే ఏం లేదు ఆడ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రిక చూడు. రెండో పత్రిక, రెండో అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా వినండమ్మా. దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. అమ్మా వినండి జాగ్రత్తగా. ఆ నీతిమంతుడు వారు మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడంట? దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంది ప్రభువా ఈ ప్రజలు ఇలా అయిపోయారు? ఏందయ్యా వీళ్ళు ఇలా పాడైపోయారు? ఎవరు వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు ప్రభువా ఏందనగానే ఇప్పుడు ఈ మొర ఎక్కడికి పోయింది? దేవుని దగ్గరకు పోయింది. ఆమేన్. దేవుని దగ్గరకు పోయింది ఈ మొర. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ నీతి కలిగినటువంటి ఈ లోతు మొరపెడుతున్నాడు. అసలు ఈయన నిజంగా మొరపెడుతున్నాడా లేదా? నేను ఒక్కసారి పోయి చూద్దామని దిగొచ్చిండమ్మా ఆయన. దిగొచ్చిండు. ఇప్పుడు ఆయన వచ్చిండు. అబ్రహాంతో సంభాషణ అయిపోయింది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు లోతు ఇంటి దగ్గర పోయిండ్రు.
ఆ లోతు యొక్క ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ఊరు ఆ రాత్రి ఆ ఊర్లో ఉండాలనుకుంటారయ్యా. ఉండాలనుకుంటే లోతు వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీరు ఈ రాత్రి ఈ నడి వీధిలో ఉండటము అంత మంచిది కాదు. ఎందుకని? ఈ ఊరు అంత మంచిది కాదు. మీరు ఇక్కడ ఉంటే వీళ్ళు మామూలుగా డేంజర్ గా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనుషులు జంతువుల కంటే ఘోరంగా తయారైపోయి సొదొమ గొమొర్రాలో ఉన్నోళ్ళు. మీరు కనపడితే మీ మీద పడి చంపేస్తారు, జాగ్రత్తయ్యా, మీరు మా ఇంట్లోకి రమ్మన్నారు. వీళ్ళు అన్నారు, వద్దు, మేము ఈ నడి వీధిలోనే ఉంటామన్నారు. నడి వీధిలో ఉంటే ఉదయానికల్లా మిమ్మల్ని తునాతునకలు చేసేస్తారు అన్నాడు. చేయలేదా? చేస్తారు, తునాతునకలు చేసేస్తారు. తెలుసో తెలియదో ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యాషన్ అయిపోయిందేమో, చంపేయటం, ముక్కలు చేయటం, కట్ చేయటం, పోయి తీసుకెళ్ళి ఆడ నొకటం. మనుషుల్ని ముక్కలు చేసేది ఏందక్క అంత కక్ష? చనిపోయిన తర్వాత శవం దగ్గర పోవాలంటే అమ్మో శవమని భయపడుతుంటాం. వీళ్ళేంది మరి ఇంత ధైర్యం ఏడ నుంచి వచ్చిందో? ఆ శవం మొత్తాన్ని ఏంటంట కుక్కర్లో ఉడకబెట్టారంట. ఎంత ఘోరం అసలు అది. చూడండి అక్క, ఒకళ్ళు మూట గట్టి సెర్లు వేయటము, ఒకళ్ళు కుక్కర్లో ఉడకబెట్టడం, ఒకళ్ళేమో ఇంట్లో బాత్రూమ్ లో దాచిపెట్టడం, ఒకళ్ళేమో అట్టం మీద దాచిపెట్టడం. అసలు ఏంది, శవాలు అనుకుంటున్నారా, మనుషులు అనుకుంటారా? ఎంత ఘోరం అయిపోయింది పాపం, ఎంత ఘోరం అయిపోయింది. సొదొమ గొమొర్రాల యొక్క పాపము పండిపోయినప్పుడు దేవుడే దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి ఆ నడివీధిలో ఉంటే, వద్దయ్యా, ఈ ఊర్లో జనాలు మంచోళ్ళు కాదంటే, చూడాలి ఒకసారి అలా బుద్ధి ఎలాంటిదో, ఏం కాదులంటే వద్దు వద్దు అన్నాడు. ఇప్పుడు వెంటనే లోతు దగ్గరికి వెళ్ళి లోతు ఇంట్లో ఉంటే అండి, పొద్దు గూంకిన తర్వాత, బాగానండి, పొద్దు గూకిన తర్వాత ఇంకనూ చీకటి పడుతున్నప్పుడే ఏమైందంట, ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారంట. ఎక్కడని ఇంటికి వచ్చిన వాళ్ళు. దేనికి? ఏమన్నా వాళ్ళకి సన్మానం చేస్తారా? వాళ్ళతో మేము కూడి పాపము చెయ్యాలి. వచ్చిన వాళ్ళయ్యా, పురుషులయ్యా, నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకుపోమంటే కొత్తగా వచ్చారు, వాళ్ళతోనే పాపం చేయాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే, పాపము పండిందో లేదో చూడటానికి దేవుడు వచ్చి వాళ్ళని హెచ్చరించినప్పుడు బుద్ధి కలిగి విన్నారా, ఆ ఊరు బాగుపడద్ది. అందుకని ఏమన్నాడు తెలుసా? లోతు వెళ్ళి, అయ్యా, రేపు ఉదయ కాలానికల్లా, అక్కడ బాగా రాయండి, రేపు ఉదయ కాలానికల్లా సూర్యుడు ఉదయించేలోపు ఈ ఊరు అగ్ని గంధకాలు పడి తగలబడిపోద్ది, కాబట్టి మీరందరూ నాతో కూడా బయటికి రమ్మన్నారు. అంటే ఇదేంటిది? సువార్త. ఎందుకు సువార్త పంపించారు అక్కడికంటే, నాశనం అయిపోతుంది కాబట్టి ముందు పోయి చెప్పాలి. ఆ ప్రాంతానికి లోతు వెళ్ళి అక్కడ దేవదూతలు వెళ్ళి చెప్పటము అవసరము. అదే విధంగా పట్టణం బాగానే ఉంది కానీ లోపల నీరు మంచిగానన్నప్పుడు అక్కడికి ఎలీషా వెళ్ళి చెప్పటము కరెక్టే. ఇప్పుడు జక్కయ్య జీవితంలో కూడా ఒక్క ఛాన్స్ కావాలిగా, దేవుడు ఇవ్వాలిగా. ఏంటంటే, వెళ్ళి నేను చెప్పాలి. అక్కడ లోతు మనసు ఎలా నొప్పించుకొని మొరపెట్టాడో, అక్కడ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎలా బాధపడుతున్నారు. అయ్యా, ఏందయ్యా, ఊరు చూస్తేనేమో బాగుంది, నీళ్ళన్నీ బాగలేవు, ఏంది దేవుడా ఇట్టాటి ఊరు మాకు అనుకొని అన్నప్పుడు ఎలీషా ప్రవక్తను ఎలా పంపించాడు. ఇప్పుడు ఎరుకో పట్టణంలోనికి, ఎరుకో వీధుల్లోనికి జక్కయ్య కోసం యేసు ప్రభువునే పంపించాడు. ఆమేన్. మీరు అనొచ్చు, ఎక్కడ ఉందయ్యా బైబిల్లో? చదువు కావాలంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఏడుంది, నేను చూస్తాను, మీరు చూద్దాము, మనందరం చూద్దాం, అందరూ హెచ్చరించుకుందాం. 8, 9? ఇంకా ముందు అనుకుంటాను. 5. బాగా వినండి అమ్మా, నేను చదివే వాక్యం బాగా వినండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే ఉన్నదని ఎలా తెలిసి ఆయనకు? ముందుగానే అనుకున్నాడు. ఇదిగో, నేను నిన్ను జక్క ఇంటికి పంపిస్తున్నాను, నువ్వు జక్క ఇంటికి వెళ్ళు. దేవుడు పంపిస్తేనే ఊరొచ్చాడమ్మా, అంతే కదా. నేను నా ఎంతట రాలేదు, నా తండ్రే నన్ను పంపించి ఉన్నాడు అన్నాడు ఆయన. నన్ను పంపించాడు. ఈ రోజు ఈ ఊర్లో, ఈ యొక్క ఇరుకో పట్టణంలో జక్క ఇంట్లోకి నేను వెళ్ళాలి. ఎందుకయ్యా జక్క ఇంటికే వెళ్తున్నావంటే, జక్కయ్య జీవితం ఎలాంటిదంట? జక్క ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. సీమోను ఇంటిలోనికి
భోజనానికి వెళ్ళాడు యేసుప్రభు, మీ అందరికీ తెలుసు కదా. అక్కడికి ఎందుకు భోజనానికి వెళ్ళాల్సి వచ్చింది? మీకు ఎవరికైనా తెలుసా? ఇప్పుడైనా ఆలోచించారా? బైబిల్ మీరు చదువుతుంటారు, నేను కాదంటలే, మీరు చాలా మంది చదివే వాళ్ళు ఉన్నారు పాపము. చదివినప్పుడు బైబిల్‌ను చాలా బాగా చదవాలి. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి? ఆ ఇంటిలోనికెళితే అక్కడికి ఎవరొస్తారు? పాపాత్మురాలైన ఒక స్త్రీ వత్తది. ఆమె నీ వల్ల బాగుపడాలి కాబట్టి నువ్వు అక్కడికెళ్ళాలి. ఎళ్ళిన ప్రతి చోటకి ఎనకేమి మర్మం లేకుండా, కారణం లేకుండా ఎవరు రారు. కారణం లేనిది మనం కనీసము ఆ సెంబు తీసి ఆడ పెడతాం ఇంట్లల్లో. ఏదైనా కారణం ఉంటేనే ఏదైనా పని చేస్తాం. కారణం లేకుండా ఏమీ చెయ్యం. అలాంటిది పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువారు భూలోకంలోనికి ఏ కారణం లేకుండా వచ్చాడా? కారణం ఉండొచ్చాడు. ఎక్కడో లోకంలో ఉండి, ఎక్కడో పొలాల్లో ఉండి, ఎరుకు శుభ్రంగా అన్నం నీళ్లు పోసుకొని, అన్నం తిని మంచం మీద పడుకొని నిద్రపోవాల్సిన మనము ఏ కారణం లేకుండా ఈడికొచ్చామనుకున్నారా? దాని వెనక పరమార్థం చాలా ఉన్నది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు అవసరం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, అంతమంది పరలోకంలో దేవదూతలు, దూతలు, కోటాను కోట్ల దూతలు ఉంటే వాళ్ళందరినీ పంపించకుండా యేసుప్రభుని ఎందుకు పంపించాడు? చెప్పాలి ఇప్పుడు, మీరు ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆమేన్. అర్హుడు కాబట్టి పంపించాడు. అక్కడ అందరిని పంపిస్తే ఏమన్నారు తెలుసా? అయ్యా, ఆ ప్రజలు మామూలోళ్ళు అనుకున్నావా? మామూలోళ్ళు అనుకున్నావా? సొదొమ గొమొర్రాలో ఎలా ఉన్నారు చూడు. వాళ్ళకంటే ఎలా ఉన్నారంట? మీరు అనుకోవచ్చు ఎక్కడ ఉన్నది బైబిల్‌లో అని. లేదమ్మా, ఉంటది కదా, ఉన్నది కరెక్ట్. ఏడుందంటే, నోవాహు దినములు ఎలాగుండునో దినములుండు. లోతు దినములు ఎలాగుండునో, ఇప్పుడు లోతు దినములు లాగానే ఉన్నాయి కదా. తినొచ్చు, త్రాగొచ్చు, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికిచ్చుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటుకొనొచ్చు. ఎవరైనా ఖాళీగా ఉండే వాళ్ళు ఉండరమ్మా? ఎప్పుడైనా మీరు పోయి, ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే, నేను ఇంతలా పనిలో ఉంటే నువ్వేం పని పాటలేదు కాబట్టి నువ్వు చేసుకుంటావు. నాకేం పని? బిజీ. కాలం ఉన్నది కాబట్టి పంపియాలి తప్పదు. కాబట్టి జక్కయ్య పరిస్థితిని బట్టి జక్కయ్య కోసం యెరికో పట్టణానికి యేసుప్రభు వచ్చాడు. జక్కయ్య మారాలనుంది. జక్కయ్య జీవితాన్ని మార్చాలనుంది. వెంటనే ఆ ప్రాంతానికి యేసుప్రభు రావటం అవసరమైంది గనుక యేసుప్రభు అన్నాడు, జక్కయ్య, నీవు చూడటానికి బాగానున్నావు గాని నీ హృదయము మాత్రము దేవుని ఎదుట సరిగా లేదు. మరి ఎట్టుంది సరిగా లేకపోతే? ఎట్టుందమ్మా? అన్యాయము, అక్రమము ఎలా ఉందంట? అన్యాయం, అక్రమేనా? ఇంకేం లేదా? హృదయంలో నుండి వచ్చి నీవు అనగా, మార్కు సువార్త 7:21 నరహత్యలు, వ్యభిచారములు, జారత్వమును, విగ్రహారాధన, లోభములను. 7:21 మార్కు సువార్త. చెప్పాను కూడా, వచనం చూడండి. మనిషి లోపల నుండి బయలువెళ్ళున్నది. ఆ లోపల నుండి జారత్వములను, దొంగతనములను, ఆ నరహత్యలను, వ్యభిచారమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. లోపల నుంచి అంట. చూడటానికి బాగలేరు ఒక జనాలు. ఎవరైనా జబ్బున్నోళ్ళు ఉన్నారు. మనిషి చూడటానికి ఆ పట్టణం ఎలాగ రమ్యముగా ఉన్నదో ఇక్కడ చూస్తే ముక్కు వంక లేదు, కన్ను వంక లేదు, కాలు వంక లేదు. అబ్బా, ఐశ్వర్య రాయల కంటే, అప్సరా కంటే బాగున్నారు. లోపల మొత్తం ఏమైందంటే నీళ్లు మంచివి కాదు. హృదయములో నుంచి వచ్చే తత్వమే మంచిది కాదంట. జారత్వమును, అభిమతమును, దురాశ, దేవదూషణ, విగ్రహారాధన, ధనాపేక్ష, పాపములు, కంపు, అసూయ, కుళ్ళు, కుతంత్రం అవన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు లోపల ఉన్న దాన్ని బాగు చేస్తే కదా దానివల్ల ప్రయోజనం ఉండేది. నీళ్లు మంచి అయితే అక్కడ అన్ని కూడా పంటలు ఎలా పండుతాయి అమ్మా? మంచిగా పండుతాయి. అదే నీళ్లు మంచివి కాకపోతే ఏమవుద్దమ్మా? అలాగే వీళ్ళ హృదయాలు చెడిపోయాయి కాబట్టి ఒక గంట దూరం ఇద్దరు కూర్చొని మాట్లాడితే వీళ్ళిద్దరిలో ఎవరొకళ్ళ ముఖం సాయంత్రం నల్లబడిపోవాలి. ఎందుకు ఎందుకు నల్లబడుద్ది అనుకుంటారు మీరు? చెప్పండి అక్క. ఏం చెప్ప తెలుసా? ప్రారంభం బాగానే ఉంటది. బాగున్నావా, అలా ఇలా బాగానే ఉంటది. పోతా పోతా ఒకటి అంటించిపోద్ది. ఇంటికి పోయిన తర్వాత అన్నం తిందు, నీళ్లు తాగదు, కుదార్థంగా ఆ మూలన కూర్చొని ఉంటది. ఏంటి, ఈ 10 ఎకరాల మిరప తోట ఎత్తే మొత్తం ఎండిపోయింది, ఆయన వచ్చి చెబుతున్నా.
ఎండిపోనీలే. జీవితమే సర్వనాశనం అయిపోయినప్పుడు. ఏమైంది ఇలా ఉన్నావు? ఏమి లేదులే. ఏదో లోపల కుషించిపోతూ ఆ ఇంట్లో ఆమె బాగుండదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కుదార్తతుండేది. ఏమైందంటే వాళ్ళ హృదయంలో నుంచి వచ్చిన నీళ్ళు మంచి నీళ్ళు కాదు. ఈ నీళ్ళు మరిసిపోయి నీ మొఖాన పడ్డాయా, నీ మొఖం ఓడిపోయినట్టే. అందుకని మీరేమంటున్నారు? దుష్ట సాంగత్యం మంచి నడవడికను మీకు తెలుసో తెలియదో నీళ్లు మంచివి కాదు. ఈరోజు జనాలు బాగానున్నారు. హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు మంచివి కాదు. బాగా భార్యాభర్తలు కూర్చొనున్నారనుకో, మత్సరమ కళ్ళు అంటారు. అసూయ కళ్ళు, వ్యసనపు కళ్ళు. చూసి ఓర్చుకోలేక ఏమంటారో తెలుసా? భలే ఉన్నారు, చూడముచ్చటగా ఉన్నారంటే ఈళ్ళేమంటారంటే దిట్టు పెట్టొద్దంటారు. దిట్టూరని పెడతారా? దిట్టు అసలు అవుద్దా? దిట్టు పెట్టొద్దంటే ఏంది? ఈళ్ళకి అర్థం కాక దిట్టు అంటారు. దిట్టు కాదు. మా ఇద్దరి మధ్య స్విచ్ పెట్టొద్దు తల్లులారా అని దండం పెడతారు. స్విచ్ ఏం చెప్తారంటే, భర్తను అటు పోనిచ్చి భార్య దగ్గరకొచ్చి "యాడికి పోయిండో తెలుసా" అని అన్నదా? ఇన్నటి రోజుల నుంచి బాగున్నావు, ప్రశాంతంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, మంచిగున్నావు. ఎంత మంచిగా ఉన్నావు ఉంటే భర్త మీద ఏంది యాడి దాకా పోయొచ్చినవు? నేను యాడికి పోను ఆళ్ళ ఇంటి దాకా వచ్చి. ఆ ఇంటికాడ ఏం పని? ఏంది ఎప్పుడు అడగంది కొత్తగా అడుగుతుందని అనుకున్నావంటే, ఆ మొఖం మీద లోపల ఉన్న నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లు మంచివి కాదు. మంచి నీళ్ళ కాడ ఉంటే ఎవరైనా అంటరా? నీళ్లు మంచివి కాదు. ఇప్పుడు మనుషుల యొక్క హృదయాలు చెడిపోయాయి. మనుషులు బాగున్నారు. ఎవరి మనసులో నుంచి మంచి మాటలు అసలు రావు తల్లి. మీరు అనుకుంటుంటారేమో, మా అక్కే, మా అత్తే, మా అమ్మే, మా ఎవరు చెప్పారు? ఎవరైనా మంచిగా ఉంటారా? సుధార్థంగా ఏమి లేదు. కుదార్థంగా బాగా సంతోషంగా 2 నిమిషాలు నువ్వు నవ్వినవనుకో, నిజంగా చెప్తున్నాను. భార్య సంతోషంగా ఉన్న భర్త ఓర్చుకోలేడు. భర్త సంతోషంగా ఉన్న భార్య ఓర్చుకోలేరు. అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం ఈరోజు. అందుకని అక్కడ జక్కయ్యకు యేసుప్రభు అవసరమైంది. అక్కడ ఆ పట్టణానికి ఎలీషా అవసరమైంది. ఇప్పుడు ఈ ప్రాంతాలకు ఎవరు అవసరమయ్యారు? ఈ వాక్యం అనేది అవసరమైంది. వాక్యం అవసరము. ఇప్పుడు మనమేం చేద్దాం? మనమేం చేయగలమా? ఇప్పుడు మనం అంటాం, ఈళ్ళంటారు, ఎప్పుడు లేనిది ఏంది తలకాయ నొప్పి అంటే, మనకసలు ఆలోచన ఉంది. ఎవరికన్నా ఉందక్క? మీరు ఎవరన్నా ఉందక్క? పొయ్యి వాళ్ళకి జెప్పాలి, ఆళ్ళకి జెప్పాలి అని మనకసలు లేదు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఇందాక సహోదరి వచ్చాక, నిజంగా సిస్టర్ గారు వచ్చాక క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలతో కూర్చొని. నాకు కొద్దివరకు కూర్చొని ఏదన్నా అట్టట్టు అనిపిస్తది. కానీ లోపల ఒక తపన. వెళ్ళాలి, సువార్త చెయ్యాలి, వాళ్ళకి చెప్పాలి. నిన్ను పంపించింది అందుకే అన్నప్పుడు మీరిందాక అక్క అంటుంది. తొందరగా పని చేసుకుంటారు అంటుంది. ఈ అమ్మ అందరూ తొందర. అంత తొందర ఎందుకు? ఏం కొంపలు మునిగిపోతాయి? అప్పుడప్పుడు అంటారు కదా మిమ్మల్ని. ఏం కొంపలు మునిగిపోతున్నాయేమో అంత తొందర చేత్తన్నావు ఇంట్లో గలబలబలు ఎత్తున్నావు అంటే, మన తొందర వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు. మనకొక టెన్షన్. ఎందుకంటే పట్టణం బాగుంది గానీ, నీళ్లు పాడైపోయాయి. ఈరోజు జనముల జీవితాలు చూడటానికి బాగున్నాయి గానీ, వాళ్ళ లోపల హృదయం అంతా చెడిపోయి ఉన్నది. ఎక్కడ గూడా సంతోషం అనేది కరువైపోయింది. ఇప్పుడు బాధలనేవి కరువైపోయింది. ఇప్పుడు ఇబ్బందులనేవి ఇప్పుడు సంతోషం, ఆనందం అనేది కరువైపోయింది. సమాధానం అనేది భూమి మీద లేదు కాబట్టి, ఆనాడు యేసుప్రభు వచ్చారు. ఈనాడు యేసు ప్రభు యొక్క సహోదరులుగా మనల్ని పంపిస్తున్నాడు. ఆమేన్. మీ అందరూ చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళండి. మనం ఎవరం తెలుసా? యేసు ప్రభు యొక్క సహోదరులమే. ఎందుకంటున్నామంటే మనము కూడా ఎవరమంట? తండ్రితో కుమారుడితోటి వారసులము. వారసులం. ఇక మనల్ని దాసులు అన్నంట. వారసులు అంటున్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని దాసులను సహోదరులారా అంటానన్నాడు. కాబట్టి మనం సహోదరులమైతే ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ కొన్నైనా ఉండొద్దమ్మా? ఉండాలా లేదా? కొన్నైనా ఉండాలి. అందుకని ఇప్పుడు మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా మీ ఇళ్ళకి రండి. ఏంది పొద్దుగూకులు మీకేం పని పోతున్నారు మీరు చెప్పండి. మా అవసరం అక్కడ ఉన్నది అని చెప్పండి. మీ అవసరం అక్కడేమున్నదంటే చెడిపోయినారు చాలా మంది. వాళ్ళ హృదయాలను బాగు చేయాలన్నారు. అబ్బబ్బో! బాగు చేసేయాలని అనరనుకో, మొట్టమొదట మీరు చెప్పాల్సిన పని ఏందంటే, నేను బాగున్నానా లేదా అని అడగండి. ఇప్పుడు నువ్వు బాగలేవన్నావనుకో, నువ్వు అవసరం లేదు వెళ్ళటానికి. నువ్వు బాగుంటే నువ్వు వెళ్ళాలి అంతే. యేసు ప్రభు ఎందుకొచ్చాడంటే మీకు చెబుతున్నాను గదా! ఆయన అన్నాడు, నాలో తప్పు ఉందా మీలో ఎవరైనా నిరూపించమన్నాడు. ఎవరైనా నిరూపించాడా? ఎలీషా ఏమన్నాడు? ఈ నీళ్లు చెడిపోయాయి గదా! నేను బాగు చేస్తానన్నాడు. బాగు చేసే వాళ్ళే కావాలి. పాడు చేసేవాళ్ళు అవసరమా? పాడు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. లోకమంతా ఉన్నారు. బాగు చేసేవాళ్ళు కావాలి. అందుకని ఈ రోజుల్లో నిజంగా చాలా సార్లు
అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు. ఇందాక మేము వేరే ప్రదేశానికి సేవకులమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంకో దిక్కు పోయినా కొంతమంది అంటుంటారు. చాలా మంది మాట్లాడుతుంటారు. ఈ రోజులలో సువార్త ఎక్కువైపోతుంది. సువార్త ఎక్కువైపోయింది. దేవుని రాకడ దగ్గర పడిపోయింది. అందుకే సువార్త ఎక్కువైపోయింది అంటున్నారు. నాకొకటే అనిపించింది. బైబిల్ బాగా చదివిన తర్వాత అనుకుంటున్నాను. ఇయన్నీ నెరవేరుతున్నా గూడక దేవుని యొక్క వాగ్దానం జరుగుతుంది. ఆ ప్రాంతాలకు దేవుని మాటలు అవసరము. ఏమవసరమమ్మా? దేవుని మాటలు అవసరం. ఎందుకంటే మిగతా అయినా ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి. దేవుని మాటలు మాత్రం ఉచితంగా పంపిస్తున్నాడాయన. మీకు తెలిసో తెలియదో. మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడున్న మనందరికి చెప్తున్నాను. మనమే ఖర్చు పెట్టుకొని మనమే చేస్తున్నాం అంతే. ఎందుకయ్యా మనమంత ఖర్చు పెట్టాలంటే మనకదే కావాలి. ఎందుకంటే యేసు ప్రభువు గూడా ఖర్చు పెట్టుకొని వచ్చాడు. ఏం ఖర్చు పెట్టుకున్నాడాయన? ఆమేన్. నిజంగా ఎంత మంచి మాటమ్మా. తన జీవితం అనే ఖర్చు పెట్టాడు ఈ లోకం కోసం. మనం జీవితాలను ఖర్చు పెట్టాల్సిన పనిలే. జీతాలను ఖర్చు పెడితే చాలంతే. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతానికి సువార్త అవసరమా? కాదా? అవసరం. ఇది నువ్వు అనుకున్నావా? నేను అనుకున్నానా? మరి చాలా మంది అంటారు, ప్రసాద్ ఏమన్నా అనుకున్నాడు. ప్రసాద్ ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లే ప్రార్థనకు? ప్రసాద్ 4, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాడు వివాహమైనప్పటి నుంచి. నేనైతే ఇంగా 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి వస్తూనే ఉన్నాను. నాకు తెలుసు. అదిగో కిట్టన్న ఉన్నాడు కదా! కిట్టన్న కూడా నా దగ్గర చదువుకున్నాడు. 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను పాపం లెక్కలు చెప్పాను. అందరికి చెప్పాను. అప్పటి నుంచి వస్తున్నాను. ఇన్ని రోజులు అయిపోయింది. ఈ రోజుల్లో ఎందుకంటే ప్రదేశాలకు దేవుని మాటలు అవసరము. అందుకని ఎప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి అక్క మీరు ఎప్పుడైనా గానిపెంట అనుకుంటారా వత్తరని? అసలు అవసరం ఉందనుకోరా. ఈ ఊరుందని కూడా తెలియదు చాలా మందికి. కానీ ఈ రోజు ఇక్కడొచ్చి మనం పాటలు పాడి, ప్రార్థనలు చేసి ఈళ్ళ నిమిత్తము దేవుని మాటలు చెప్పగలిగే స్థితిలోనికొచ్చామంటే ఇక్కడ మన అవసరం ఉన్నది. ఆమేన్. అక్కడ అవసరం ఉన్నది గనుక అక్కడ ఆ ఉప్పు వేసిన తర్వాత నీళ్లు మంచి అయ్యాయా? చెడ్డయ్యాయా? కాబట్టి ఇక్కడ మన వాక్యం అనే ఉప్పు వేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ నీళ్లు గూడక మంచివి అవుతాయి. ఆమేన్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా అవుతాయి. ఒకవేళ అవలేదనుకో సొదొమ గొమొర్రాకు వచ్చినటువంటి దేవదూతలు ఏమన్నా బాధపడ్డారా? ఎందుకు బాధపడలేదు? మారిన ఇద్దరినైనా తీసుకుపోయారు. ముగ్గురినైనా బయటికి అంతే. కనీసం నువ్వు ఇక్కడికొచ్చి చేసిన దాని వల్ల ఉపయోగం ఉంటుంది గానీ ప్రయోజనం లేకుండా ఏమీ ఉండదు. కష్టపడ్డోడికి ఎప్పుడు గూడా తలొంచుకోడు. అది గుర్తుపెట్టుకోండి. కష్టపడి తన చేతుల మీద తను బతుకుతున్నవాడు ఎవరి దగ్గర తల వంచడు. కాబట్టి నీవు నేను మనందరం చెప్పే మాట ఏందంటే ఈ ప్రాంతానికి దేవుని సువార్త అవసరము. ఈ సువార్త వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళి చెడిపోయినటువంటి జీవితాలను బాగు చేసే దేవుడు. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రోగములు, వ్యాధులతో సతమతమైపోతున్న బ్రతుకులను సమాధానపరిచే దేవుడు. ఆ దేవుడు ఈ ప్రాంతానికి మనల్ని పంపించాడంటే మన గొప్పతనంగా మనం ఫీల్ కావద్దు. అయ్యామనుకో ఏమవుద్దో తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక చిన్న పనిని గుర్తించి దీనిని జాగ్రత్తగా చేయటానికి ప్రయాసపడదాం. ఇలాంటి భాగ్యము ఇక్కడున్న మనకును ఈ ప్రాంతానికి దేవుడు అనుగ్రహించి ఆ పట్టణంలో నీటిని బాగు చేసినట్టుగా జక్కయ్య జీవితాన్ని బాగు చేసినట్టుగా ఈ ప్రాంతమున దేవుడు బాగు చేయనుగాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి.